కొద్ది రోజుల్లో జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర సెక్టర్స్ ఓట్లు కూడా చాలా కీలకమైనవి. గెలుపోటమని ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ సభ విషయంలో కొంతమంది కాంగ్రెస్ నాయకులు చూపించినటువంటి అతి ఉత్సాహం కారణంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి చాలా ఇబ్బందిగా మారిన పరిస్థితి. రేవంత్ రెడ్డి అయితే తలబట్టుకుంటున్నాడు అనేది సమాచారం. నిజానికి ఇక్కడేమో బీఆర్ఎస్ వాళ్ళు చాలా తెలివిగా వ్యవహరించారు. నిన్న కేటీఆర్ స్పందించాలి కాబట్టి స్పందించినట్టుగా ఉంది తప్ప వాళ్ళు ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లో పెద్దగా మాట్లాడింది లేదు. పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా ఆంధ్ర తెలంగాణ అనేటువంటి వాదంతో బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలే. ఒక కవిత స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె సపరేట్ పార్టీ టీఆర్ఎస్ పేరుతోటి ఆమె పార్టీ పెట్టుకున్నారు. సరే, తన రాజకీయ ఉనికి కోసం అవకాశం వచ్చింది కాబట్టి కవిత స్టేట్మెంట్ ఇచ్చుకున్నారు తప్ప బీఆర్ఎస్ పార్టీ నుంచి కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు. సహజంగా తెలంగాణ వాదాన్ని ఓన్ చేసుకునేది బీఆర్ఎస్ పార్టీ కదా, కేటీఆర్ హరీష్ రావు వీళ్ళు కదా. ఇలా ఓన్ చేసుకునే వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ వివాదం, ప్రొఫెసర్ కె నాగేశ్వర వివాదం వీటి మీద పెద్దగా ముందుగా స్పందించలే. ఎందుకంటే వాళ్ళకు ఒక అంచనా ఉంది, రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆంధ్ర సెక్టర్స్ ఓట్లు మనకు కావాలంటే కొంత కామ్గా ఉండాలి, సైలెంట్గా ఉండాలి, విషయాన్ని చూసి చూడనట్టు పోవాలి అనేది వాళ్ళకు టెక్నిక్గా ఉన్నారు. అయితే ఇక్కడ కీలకమైన విషయం, కర్రా విలగకూడదు, పాము చావకూడదు. ఇది రేవంత్ రెడ్డి ముందు ఉన్నటువంటి సమస్య. ఇప్పుడు మొన్న మధ్య ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించినప్పుడు రేవంత్ రెడ్డి ఆంధ్ర పార్టీలకు తొత్తుగా మారాడు, టీడీపీ ఏజెంట్లాగా పనిచేస్తున్నాడు, ఎన్టీఆర్ మీద అంత ప్రేమ ఎందుకు అని కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేశారు. అప్పుడైతే బీఆర్ఎస్ కూడా మాట్లాడే ప్రయత్నం చేసింది ఆ విషయంలో. అయితే ఆ సమయంలో ఈ పవన్ కళ్యాణ్ వివాదం వచ్చింది. అందులోనూ ప్రొఫెసర్ కె నాగేశ్వరికి జనసేన పార్టీకి వచ్చిన వివాదం, ఈ ప్రొఫెసర్ కె నాగేశ్వరికి తెలంగాణ మేధావులు జర్నలిస్టులు మద్దతు ఇవ్వటం, దీన్ని బట్టి తప్పని పరిస్థితిలో రేవంత్ రెడ్డి కొంత పవన్ కళ్యాణ్ సభకి పర్మిషన్ వరకు ఇవ్వకూడదు అన్నంత వరకు నిర్ణయించుకున్నారు. సరే, అది అక్కడితో అయిపోతే పోయేది. కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు అతి ఉత్సాహంతో పవన్ కళ్యాణ్కి నెగిటివ్గా స్టేట్మెంట్ ఇవ్వటం, ఈ ఆంధ్ర తెలంగాణ గొడవలోకి కాంగ్రెస్ నాయకులు దూరి ఇంకొంత రెచ్చగొట్టే ప్రయత్నం చేయటం, ప్రధానంగా పొన్నం ప్రభాకర్ మంత్రి, కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రి, వీళ్ళిద్దరూ ప్రధానంగా. తర్వాత కొంతమంది కాంగ్రెస్ నాయకులు, మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు, వీళ్ళంతా దూరి ఈ వివాదాన్ని కొంత పెంచే ప్రయత్నం చేశారు. దీనివల్ల కాంగ్రెస్ మీద ఆంధ్ర సెక్టర్స్ విపరీతమైన కోపం వచ్చింది. రేవంత్ రెడ్డి మనోళ్లే అనుకున్నటువంటి ఆంధ్ర సెక్టర్స్, టీడీపీ సానుభూతి పనులు, జనసేన సానుభూతి పనులు, వీళ్ళంతా ఇప్పుడు పూర్తిగా నెగిటివ్ అయ్యారు. ఇప్పుడు తెలంగాణ వచ్చినటువంటి ఇన్ని రోజుల్లో ఎప్పుడు లేని సమస్య ఇవాళ ఎందుకు క్రియేట్ అయింది? తెలంగాణ వాదం పేటెంట్ హక్కుగా భావించేటువంటి టీఆర్ఎస్ పరిపాలించే కాలంలోనే, కేసీఆర్ పరిపాలనలోనే ఎప్పుడూ ఈ వివాదం రాలేదు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు. ఇది సగటు ఆంధ్ర వాళ్ళు వచ్చింది. అది టీడీపీకి జనసేన అంటే పార్టీతో సంబంధం లేకుండా సగటు ఆంధ్ర వాళ్ళు ఈ ఫీలింగ్ వచ్చింది. దీనివల్ల ఇన్నాళ్ళు రేవంత్ రెడ్డిని నెత్తిన పెట్టుకున్నటువంటి టీడీపీ క్యాడర్ కావచ్చు, జనసేన క్యాడర్ కావచ్చు, కొంత ఆంధ్ర మూలాలు ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో కొంత దూరం అవుతున్నటువంటి పరిస్థితి. అసలే ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా వాళ్ళ మనసుల్లోకి వెళ్ళిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఒక్కసారిగా ఈ వివాదంతో దూరం అయ్యారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏంది, సమన్యాయం చేద్దాం, ఎన్టీఆర్ విగ్రహం ఆవిష్కరణతో వాళ్ళకి దగ్గర అయ్యాను, ఇప్పుడు పవన్ కళ్యాణ్ సభకి పర్మిషన్ ఇవ్వకపోవడం ద్వారా వీళ్ళకి కూడా దగ్గర అవుదాం అనుకున్నాడు. అటు వీళ్ళ మనసులు, అటు వాళ్ళ మనసులు, ఇద్దరిని సమన్యాయం చేద్దామని అనుకున్నాడు. కానీ కొంతమంది కాంగ్రెస్ నాయకులు సభకి పర్మిషన్ ఇవ్వటం అంతటితో ఆగిపోకుండా కొంత వివాదాన్ని పెంచే ప్రయత్నం చేయటం, కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేయటం, పైగా కాంగ్రెస్ మాత్రమే చేయటం. బీఆర్ఎస్ వాళ్ళు కాముకున్నారు, బీజేపీ వాళ్ళు కాముకున్నారు, కేవలం కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే చేయటం. ఇది మొత్తానికి మోసానికి వచ్చిందా, రాజకీయంగా నష్టం వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కనుక కాంగ్రెస్ ఓడిపోయింది అనుకోండి, బీఆర్ఎస్ మళ్ళీ కొద్దిగా రికవరీ అయిందనుకోండి, బీఆర్ఎస్ ఆగదిగా వాళ్ళు దూకుడికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు. జిహెచ్ఎంసీ అనేది మినీ తెలంగాణ. సో చాలా పెద్ద మూడు కార్పొరేషన్ కదా ఇప్పుడు జిహెచ్ఎంసీ అనేది, 3 కార్పొరేషన్కి విభజించారు కదా. సో ఈ సమయంలో అనవసరమైనటువంటి గొడవ పెట్టుకున్నామా, అనవసరమైనటువంటి ఇబ్బంది తెచ్చి పెట్టుకున్నామా అనేటువంటి ఆలోచనతో రేవంత్ రెడ్డి గారు కొంత తలబట్టుకుంటున్నారు అనేటువంటిది కాంగ్రెస్లోనే వస్తున్నటువంటి ఒక చర్చ. మీరేమనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి.